దేవుని భయం అడుగుతున్నావా? ఎవరికి భయపడకుండా లెక్క లేకుండా చేస్తున్నావా? నా మనసుకు నేనే రాజునున్నట్టుగా ఫీల్ అవుతున్నావా? నాకు పై అధికారి ఎవడలేడు, నా ఇష్టం నా జీవితం అంటున్నావా? కంటికి నచ్చిందల్లా చూస్తూ మనసు వాచించి కోరుకుంటూ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా పాపను చూరుకుంటూ లోకంలో బతుకుతున్నావా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశానికి ఎక్కిపోయిన సముద్ర దిగంతాలకి దిగినా నేను చూస్తున్న దేవుడు. తన చేతితో నిన్ను తాకి కంట్రోల్ చేయగలిగిన దేవుడు. నీ క్రియలను నీ మెదుట పెట్టి వరుసగా తీర్పు తీర్చి గద్దించగల దేవుడా. చాలా మంది నా జీవితం నా ఇష్టం, నా వివాహం నా ఇష్టం, నా భర్త నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అంటూ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న వారులారా, ఈ రాత్రి దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. దేవునికి భయపడితే నువ్వు వర్ధిల్లుతావు జీవితంలో. దేవుని భయం లేకుండా, లెక్క లేకుండా అప్నా మర్జీ కా రాజా హూ మై, జో చాహితే వో కర్ సక్తే, నై చలేగా భయ్. ఎన్నో రోజులు నడవలేవు బండి. సౌలా సహోదరా, నువ్వు మునిపోలకు ఎదురుతున్నావు. ఎంతో కాలం ఆ పని చేయలేవు. యూ కెనాట్ కంటిన్యూ దాట్. దేవుని శిక్షణ మీద వస్తుంది. వింటున్న ప్రజలారా, విచ్చలవిడిగా పాపాలు చేస్తూ నచ్చినట్టుగా తింటూ త్రాగుతూ కుటుంబాన్ని బాధిస్తూ అపవిత్ర ఆలోచనలతో, పోకిరి చేష్టలతో, సరస్వక్తులతో, అపవిత్ర స్త్రీల దృశ్యాలతో జీవితాన్ని పాడు చేసుకున్నవాడా, అడిగితే ఎవడే నువ్వెవరికి నా ఇష్టం అంటూ మాట్లాడుతున్నావు. జాగ్రత్త తమ్ముడు, నువ్వు ఎవరికి భయపడకపోయినా చెల్లెమా, దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. నీ రూపం ఆయన దానం, నీ ఆత్మ ఆయన ఊపిరి, నీ ఆకారం తన పోలిక, నీ గమ్యం తానే. నీకు నువ్వు చెందవు. అద్దెకు సైకిల్ తీసుకుని నా ఇష్టం అన్నట్టు పెట్టిపోయి రంగులు మారితే అవ్వదు. మర్యాదగా ఇచ్చిన టైంకి తిరిగి అప్పగించాలి అద్దె కట్టి. మనం పరదేశులము, యాత్రికులం. ఏదో జూమ్ కార్ తీసుకొని సిటీలు తిరగచ్చు కానీ దాన్ని అమ్మేసుకుందామంటే అవ్వదు. యు మస్ట్ రిటర్న్ ఇట్. దేవుని దగ్గరికి వెళ్ళాలి, లెక్కించాలి. దేవుని భయం ఉండాలి. యూట్యూబ్లో రహస్యంగా చెడ్డ దృశ్యాలు చూస్తున్నా నీకు దేవుని భయం లేదు కదా. 10 రూపాయల దగ్గర నుంచి 8 లక్షల రూపాయల దగ్గర కొంచెమైన కమిషను, మోసమో, అబద్ధమో చేస్తున్నావు. నీకు దేవుని భయం లేదు. దేవుని సొమ్మును కూడా దొంగిలెడుతున్న నీకు దేవుని భయం లేదా? దేవుని మందిరమును, దేవుని సమయాన్ని స్వంతానికి వాడుకుంటున్న నీకు దేవుని భయం లేదా? ఒక రాజుగారు దేవుని మందిర పరిశుద్ధ ఉపకరణములు తెచ్చి మద్యపానం పోసి స్నేహితులకి ఎంజాయ్ చేస్తుండగా దేవుని ఉగ్రత చేస్తాయి. పరిశుద్ధమైన దేవుని సన్నిధి పాత్రల చేత ఇట్టి పాపిష్టి కార్యం చేయాల. దేవుని భయము లేని వారలారా, అది నీకు శోభ తేదో, మంచిది కాదు. దేవునికి భయపడితే వర్తిల్లుతావు. ఒక అనామకమైన కుటుంబం ఐగుప్తు రాజ్యంలో ప్రఖ్యాతి నొందింది. బికాస్ ఆఫ్ గాడ్ ఫియరింగ్ ఇన్ ద లైఫ్. దైవ భయం, దైవ భయం. వారు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలిగింది. దేవునికి స్తోత్రం.